అలా మీ పేరు? నా పేరు మునిగంటి అనిల్. అనిల్ ఎక్కడ? కరీంనగర్ లోకల్. కరీంనగర్. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు తరంకు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి? కరీంనగర్ నుంచి ఎవరు గెలవబోతున్నారు? ఎవరెవరు బరిలో ఉండబోతున్నారు? ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారంటే మొన్న మనం చూసినాం, ఇక్కడ యావత్ తెలంగాణ అంతా కూడా ఒక నిరంకుశ పాలనకి చర్మగీతం పాడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుక్కొని కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. ఆల్రెడీ 2 గ్యారంటీలు చేసినారు. ఇంకా మిగతా గ్యారంటీల పైన కూడా క్షేత్ర స్థాయిలో పట్టే దాని గురించి ఏ విధంగా చేయాలనే ఆలోచనలోనే ముందు కూడా అవి కూడా చేస్తూ ఉన్నారు. ఇక కరీంనగర్లో అయితే మీకు తెలుసు, ఇప్పుడు బీజేపీకి ఎవరు పోటీ చేస్తారు అంటే బండి సంజయ్ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. రామ మందిరం మీద కేవలం రాజకీయం చేస్తూ కటౌట్లు పెట్టుకుంటా మాత్రమే రాజకీయం చేస్తా ఉన్నారు. రామ మందిరాన్ని కేవలం రాజకీయంగా వాడుకుంటా ఉన్నారు. ఇక టీఆర్ఎస్ పరిస్థితికి వస్తే మనకు తెలుసు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు గతంలో చెప్పారు, తెలంగాణను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటారు తప్ప దేనికి దాని తప్ప. అది మనం గతంలో చూసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా చేర్చి మేము అలా ఏదో చేస్తాం, ఏదో పీక్తాం, ఏదో పొడుస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది ఏం లేదు. ప్రజలందరూ కూడా ఇలా గతంలో కూడా కేటీఆర్ గారు అన్నారు, అది చచ్చిపోయిన పార్టీ అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రజలు సేమ్ అదే విధంగా అది చచ్చిపోయేటువంటి పార్టీ అని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ ఒక గట్టి నాయకుడిని, ఒక మంచి నాయకత్వం ఉన్నటువంటి నాయకుడిని తీసుకురాబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. మీరు చెప్తున్నట్టుగానే బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ అంటున్నారు, బీజేపీ నుంచి మీ మాటల్లోనే బండి సంజయ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మీ పార్టీ నుంచి క్యాండిడేట్ ఎవరు చెప్పే పరిస్థితి? మా పార్టీ బలమైనటువంటి నాయకత్వం పార్టీకి ఉంది. మా పార్టీలో బలమైనటువంటి నాయకత్వం, చాలా మంది నాయకులు ఉంటారు కాబట్టి ఇలా అధికారంలోకి వచ్చింది. మా పార్టీలో నాయకత్వం లక్షణాలు ఎక్కువ ఉంటాయి, నాయకులు ఎక్కువ ఉంటారు. వాళ్ళ పార్టీలో కూడా ఒకరే నాయకులు నాయకత్వ లక్షణాలు తక్కువ ఉన్నాయి కూడా ఒకరిని చూపిస్తా ఉన్నారు. కొత్త వారికి ఇవ్వచ్చు. అధిష్టానం ఎవరికైనా గట్టి తత్వాన్ని, ఒక మంచి నాయకత్వాన్ని తీసుకుపోయే దిశగా కూడా ఇవ్వచ్చు. అంటే కరీంనగర్ నుంచి బండి సంజయ్ బలంగా ప్రాతినిధ్యం వహించారు, వినోద్ కుమార్ ప్రాతినిధ్యం వహించారు, మీ ఏరియా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అయ్యారు, వేరే దగ్గర చెమ్మలేదు. అంటే లోకల్ గా పట్టున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అంచనాలు ఆస్పిరెంట్స్ ఉన్నారు ఎవరైనా? గతంలో పొన్నం ప్రభాకర్ అన్న గారు చేసినటువంటి ఏ పార్లమెంటు మనం ఇవాళ మేము పుట్టి పెరిగినప్పటి నుంచి చాలా మంది పెద్దలు కూడా చెప్పారు, ఎవరు కూడా చేయలేరు. ఆనాడు వారు చేసింది మాత్రం కేవలం 1 year మాత్రమే పూర్తి పదవి కాలంలో ఉండదు. మిగతా 4 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం లోపల ఒక దిక్కు ఆత్మ బలిదానాలు, ఒక దిక్కు వివక్ష, ఒక దిక్కు సొంత పార్టీలు కొట్లాట, ఒక దిక్కు సొంత నాయకత్వాన్ని కాపాడుకునే లక్ష్యం. అట్లాంటి తరుణంలో కూడా సైనిక్ స్కూల్ అయితేనేమి, కేంద్రీయ విద్యాలయం అయితేనేమి, పాస్పోర్ట్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కరీంనగర్ నుంచి ఇప్పుడు కూడా తిరుపతి పోతున్న రైలు 2 సార్లు ప్రభాకరణ చేసింది. ఈ మరి ఎంపీకి బండి సంజయ్ చేయలేకపోయారు, ఇక్కడ ఉన్నటువంటి వినోద్ కుమార్ చేయలేకపోయారు. సిగ్గుచేటి వల్ల ఇప్పుడు కేంద్రం సంబంధించిన నిధులు నేను తెచ్చినానే చెప్పి బండి సంజయ్ పెట్టుకుంటా ఉంటాడు, కేంద్రాన్ని ఒప్పించడాన్ని ఈయన చెప్పుకుంటాడు. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా అందరు దోస్తీ ఉప్పర్ కుస్తీ అన్నట్లనే ఉంటది. ఇక్కడనే తెలిసిపోతుంది మీతోని. ఇంకొకటి, కొన్ని 100 కోట్లు వేసించి వాళ్ళ కమిషన్ల కోసం కకృతి పడి వాళ్ళ కరీంనగర్ లో నడుబడుతున్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. మా అవే పైసలు కనుక ఇవాళ నిరుద్యోగుల కనుక ఇచ్చినట్లయితే చాలా మంది విద్యార్థుల్లో కూడా కానీ యువకుల్లో కూడా మంచి వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుండే. వాళ్ళకి లోన్స్ పరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దిశగా ఉంటుండే. షార్ట్ టైం ఎందుకన్నా, అప్పుడు మనం చూసినాం తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోలుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం కొన్ని సంవత్సరాల కళ నెరవేరాలని చెప్పేసి మా సంబంధించినటువంటి నాయకులు ఆనాడు ఒక గలీజ్గా అంటే ఒక ఫోటోలు ఎడిటింగ్ చేసి చీరలు కట్టి ఆ ఫోటోలు పెట్టినా కూడా దిగమింగుకొని మా తెలంగాణ బిడ్డల కోసం నేను కొట్లాడాలని చెప్పేసి వీళ్ళు కొట్లాడే తప్ప అసలైనటువంటి నాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీ. పొన్నం ప్రభాకర్ అన్న పెప్పర్ స్ప్రే లోన్ గారు, శ్రీధర్ బాబు గారు గడ్డిపోసలకి ఆనాడు వారు రాజీనామా చేసినారు. ఇప్పుడు ఎవరైనా కానివ్వండి కూడా తెలంగాణ ఆకాంక్షకులు కొట్లాడే తప్ప రాజకీయాల కోసం ఇప్పుడు కొట్లాడలేదు. ఇప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం, గతంలో ఉన్నటువంటి వాళ్ళది మన కేసీఆర్ పెట్టినటువంటి ఆయన భవన్ పేరు కూడా గుర్తయితే మర్చిపోయినాం. ఇప్పుడు ప్రజాభవన్ ఏ విధంగా ఉంది, ఆయన ఉన్నటువంటి ఆ కేసీఆర్ గారు కలవడానికి సొంత మంత్రులకే ఉంటుండే. ఇవాళ మా సీఎం రేవంత్ రెడ్డి గారినైనా, మాకు సంబంధించినటువంటి మంత్రులైనా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారిని ఎక్కడ కూడా కరీంనగర్ ఉన్నటువంటి నడిబోర్డు ఇవాళ ఎక్కడో ఖమ్మం కానివ్వండి, లేకపోతే నల్గొండ కానివ్వండి, ఎంత క్షేత్రస్థాయిలో తిరుగుకుంటా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఇంతకుముందుకు ఏ మంత్రులు తిరిగినారు, ఏ మంత్రులు పెట్టినారు? ఇవాళ మా కమలాకర్ ఇక్కడ ఉన్న మంత్రిగా ప్రాతినిధ్యం వహించిండు. కేవలం ఆయన ఇవాళ కరీంనగర్ సంబంధించిన వ్యక్తిగానే ఉన్నాడు తప్ప ఏనాడు కూడా పట్టణం దాటి ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదు. పట్టణం దాటి కూడా ఆయన ఒక ఫైల్ కూడా మూవ్ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో అదంతా దాడవది. కేవలం ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటారు.
ప్రజలు ఉద్దేశించి పనిచేస్తా ఉంటారు. కేవలం ప్రజల అనుగుణంగా మాత్రమే ప్రభుత్వం నడుస్తూ ఉంటారు. బీజేపీ వాళ్ళు ఈసారి ఒక నినాదంతో పోతున్నారు, గలీలో ఎవరైనా ఉండాలి, ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు సంబంధించి కూడా దేశం అంతా ఒక ఫీవర్ నడుస్తున్న పరిస్థితి. అది మనకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా? ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలవబోతుంది, బీజేపీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది మీ అంచనా? ఇప్పుడు నేను కూడా ఒక హిందువునే, నేను కూడా ఒక హిందూ ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తినే. నాకు బీజేపీ వాళ్ళు చెప్తలేను, పూజలు చేస్తలేను. మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసిన పూజలు కూడా ఎవరు చేయరు. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకులకు ఉన్నంత దైవభక్తి కూడా వాళ్ళకు ఉండదు. జనగణమని చెప్పండి వాళ్ళను, రాజ్యాంగం గురించి మాట్లాడమని చెప్పండి వాళ్ళను, రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడమని చెప్పండి వాళ్ళను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడమని చెప్పండి. వాళ్ళకి ఎవరు రాసి ఉంటా? కేవలం హిందూ ముస్లిం అనే నినాదం మీద మాట్లాడతారు తప్ప ఏం లేదు. ఇలా మనం కథలు చూస్తా ఉన్నాం. ఇలా బండి సంజయ్ గారు ఇలా కరీంనగర్ సంబంధించినటువంటి ఎంతమంది యువకుల జీవితాల్లో వెలుగురింపిండు. కరీంనగర్ చేసింది ఆయన ఏంటిది? ఇవాళ ఊరంతా పార్లమెంట్ వైజ్ మొత్తం పెద్ద పెద్ద కటౌట్లు, ఒక్కొక్క కటౌట్ 2 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు, అట్లాంటి కొన్ని వందల కటౌట్లు పెట్టారు. ఇవాళ ఏ నిరుద్యోగికి ఆయన సపోర్ట్ చేసిండు, ఏ విద్యార్థికైనా సపోర్ట్ చేసిండు, ఏ కుటుంబానికైనా బాధ్యతగా నిలిచింది. ఇవాళ కరీంనగర్ ప్రజలు క్లారిటీతో ఉన్నారా, మన కన్ఫ్యూజన్ లో ఉన్నారా? చెప్తా ఉన్నాను, గెలిపించారు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చెప్పారు. అంటే కరీంనగర్ ప్రజలు క్లియర్ ఉన్నారా కాంగ్రెస్ గెలిపడానికి? 100% అన్న. ఇప్పుడు 100% క్లియర్ గానే ఉన్నారు. మేము ఏమంటున్నామంటే వాళ్ళు కేవలం మతపరంగా మాత్రమే రాజకీయం చేస్తా ఉంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు. కేవలం రామ మందిరం పేరు మీద రాజకీయం చేస్తా ఉంది బీజేపీ. తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ ఆల్రెడీ టీఆర్ఎస్ చేసిన అరాచకాలైనా కానివ్వండి, టీఆర్ఎస్ ఉన్నటువంటి ఒక మోనోపాలి సిస్టమ్ అయినా ఇవాళ దాన్ని అబాలిష్ చేసేసి వాళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం. కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం పబ్లిక్ అనుగుణంగా నడుస్తా ఉంది. 100% 0 సీట్, టీఆర్ఎస్ కి 0 సీట్. ఎస్ ఉంటది, పోటీ ఉంటది. ఎప్పుడు కూడా మేమే గొప్ప అని చెప్పుకుంటాం. మాకు పోటీ బీజేపీ వాళ్ళతో ఉంటది. కేంద్ర అధికారంలో ఉంది కాబట్టి 100% మీకు సున్నా. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కూడా మన ఆనాడు వాళ్ళ కార్యకర్తలను పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఇంత ముందుకే మనోవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న వాళ్ళు కానలేదు. ఇప్పుడున్నటువంటి సమయంలో కూడా మాకు మీటింగ్లకు మందిని పట్టుకురండి, మీటింగ్లకు రండి అని చెప్తా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇవాళ మేము వాళ్ళకి గుర్తుకొస్తామని చెప్పి వాళ్ళ మనోవేదన వాళ్ళు ఆవేదన పడుతూ ఉన్నారు. అట్లాంటి టైంలో వాళ్ళ కార్యకర్తలు కూడా ఇవాళ సిద్ధంగా లేరు పనిచేయడానికి. కాబట్టి రేపు ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లోనైనా లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లోనైనా టీఆర్ఎస్ కి చేదు అనుభవం 100% ఉంటుంది. రేపు 100% ప్రతి దాంట్లో కూడా ప్రాతినిధ్యం వహించేది కాంగ్రెస్ పార్టీ. అవుట్ ఆఫ్ 17 ఎన్ని గెలవచ్చు కాంగ్రెస్ అంటే మీ ఎస్టిమేషన్, మీ అంచనా? 12 వరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. 12కు పైగా 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ప్రజలు కూడా విశ్వాసం పొందినారు కాంగ్రెస్ పార్టీ పైన. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు అనుగుణంగా ఉంటుంది, ప్రజలకు ఒక దగ్గరగా ఉన్నటువంటి పార్టీ. కరీంనగర్ ప్రజల చిరకాల కాంక్ష ఏమైనా ఉన్నదా? అంటే ఇక్కడ మీ నాయకుడు కనుక గెలిస్తే ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఏ రాష్ట్రాలైనా ఏ పట్టణాలైనా అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, ఉపాధి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యకు పెద్దపీట వేసింది ఫీ రియంబర్స్మెంట్ తోని, వైద్యానికి పెద్దపీట వేసింది ఆరోగ్యశ్రీతోని, ఎంప్లాయ్మెంట్కి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. మనం ఇక్కడికో పోవాల్సిన దూరం లేదు. ఇక్కడనే ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం వారు ఒక పార్లమెంట్ స్థాయి లోపల కేవలం 1 year మాత్రమే వారు పనిచేసినారు. మిగతా 4 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా కరీంనగర్కి నాందిగా ఉండడానికి, కరీంనగర్లో ఉన్నటువంటి తలమానికంగా ఉండడానికి వాళ్ళ శాతవాహన యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. కరీంనగర్ విద్యార్థులందరూ ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాం లోపల 2009లో 2008 టైంలో కూడా ఈ యూనివర్సిటీ తీసుకురావడం, యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. నానాడు నుండి నేటి వరకు కూడా ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్. 9 ఏళ్లలో కరీంనగర్కు ఉన్నటువంటి ఒకటే యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ. ఆ శాతవాహన యూనివర్సిటీలో కూడా కనీసం ఒక మట్టి పోయలేదు. ఆనాడు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ ల్యాడ్స్కి వెళ్ళి 25 లక్షల రూపాయలు ఇచ్చి గర్ల్స్ హాస్టల్ కట్టించడం జరిగింది. దానికి అన్సెక్యూరిటీగా ఉంటే కూడా మళ్ళీ ప్రహరీ గోడలకు అదనంగా వారు ఇచ్చి గోడ కట్టి ఇప్పటికి కూడా ఎంత దొంగతనాలు జరిగినాయి. మేము పోయి అక్కడ వాళ్ళకు ఒక అభయంగా ఉంటాం, నిలబడినాం. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కనీసం టీఆర్ఎస్ గవర్నమెంట్ అందులో ఏది పట్టించుకోలేదు. మొన్న చూస్తే ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నటువంటి పైన అంతస్తు కట్టినారు. ఆ అంతస్తు కట్టిన పైసలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ 9 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది యూనివర్సిటీ అభివృద్ధి కోసం అని. ఆ డబ్బులు తీసి కట్టేది తప్ప వీళ్ళు చేసింది లేదు. ఇక్కడ చేసింది వినోద్ కుమార్ కూడా కరీంనగర్ చేసింది శూన్యం.
బండి సంజయ్ గారు కూడా చేసింది శూన్యం. వారు కేవలం రాజకీయ లబ్ధి పొందుకొని ఇవాళ హిందూ ఏకతా యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగిన తప్ప ఏనాడు రాష్ట్ర ప్రజల యొక్క ఇబ్బందులు కానివ్వండి, విద్యార్థుల ఇబ్బంది కానివ్వండి, యువకుల ఇబ్బంది, ముఖ్యంగా మా కరీంనగర్ లో ఒక కుటుంబానికైనా కానివ్వండి, ఒక విద్యార్థికైనా అంటే చేసింది ఏం లేదు. ఇటు టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు, అటు బీజేపీ చేసింది ఏం లేదు. కాబట్టి 100% ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అందరు చర్చించుకుంటూ సమీక్షించుకుంటా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ అయితే బాగుండో, ఆనాడు చేసింది ఏంది, ఇప్పుడు చేసేది ఏందని అందరు కూడా ఏకదాటిపైన రేపు కాంగ్రెస్ పార్టీకి ఎవరు వచ్చినా ఒక బలమైనటువంటి నాయకుడు వస్తారు, ఒక బలమైనటువంటి నాయకత్వం వస్తుంది. కాబట్టి వారికి 100% ఇవాళ మేము గెలిపించుకునే బాధ్యత మా పైన ఉంటుంది. 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది.